నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ బ్రేకింగ్. పాక్పై యుద్ధానికి భారత్ సన్నద్ధమైంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ మదం అణచాల్సిన సమయం ఆసన్నమైందని వస్తున్న వార్తల నేపథ్యం ఒకసారిగా మనం చూడొచ్చు. అరేబియా సముద్రంలో ఉగ్ర రూపం దాలుస్తుంది భారత్ వైమానిక దళం. ఇక మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అన్ని వైపుల నుంచి కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పాకిస్తాన్ని. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఉగ్రవాదులు ఏ స్థావరంలో ఉన్నారన్నా, ఎక్కడున్నా సరే జల్లెడ పట్టేస్తున్నారు. దొరికినోన్ని దొరికినట్టుగా వేసేస్తున్నారు. మరొక వైపు బెలూచ్ దాడులు ముమ్మరం చేసింది. ఇందులో సుమారు 60 మంది మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు వస్తున్న బ్రేకింగ్స్. ఎక్కడ చూసినా సరే ఉద్రిక్తమైన పరిస్థితులు. అంటే ఇప్పటి వరకు కూడా సామపాన దండోపాయాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా యుద్ధమే మిగిలింది. బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది పాక్ అటాక్కు భారత్ ప్లాన్. అమెరికా మీడియాలో సంచలనమైన కథనాలండి. ఇది సామాన్యంగా వచ్చినవి కాదు. ఇది ఈ కథనాలు వచ్చినాయి అంటే ఏదో జరుగుతుందని. ఇప్పటికే అమెరికా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి సర్వం సిద్ధమైంది. దానికి సంబంధించి ఎలాంటి సహాయం కావాలి, ఎలాంటి యుద్ధ విమానాలు కావాలి, ఆల్రెడీ ఇవి వచ్చి ఇక్కడే మోహరించి ఉన్నాయి. అన్ని మార్గాల్లో కూడా వాయు మార్గాన్ని ఇప్పుడే బ్లాక్ చేశారు నిన్నటి నుంచి కూడా. సముద్ర మార్గాలన్నింటినీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయుధ సంపత్తితో మోహరించి ఉన్నారు. ఇక ఎటూ తప్పించుకోలేని పాకిస్తాన్. అంతేకాకుండా నిన్న మోదీ గారు త్రివిధ దళాధిపతులకి కీలకమైన నిర్ణయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారో చెయ్యండి, మేము మీకు అండగా ఉంటాం, డిసిషన్ మీరు తీసుకోండి, మాకు చెప్పండి అంతే. కానీ మదం అనగాలి. పాకిస్తాన్ భారత్ పేరు ఎత్తడానికి కానీ మరొకరిని చంపాలన్న ఆలోచన కూడా రాకుండా ఉండాలి. ఆ విధంగా చేయండి అని చెప్పి ప్రధానమంత్రి ఆర్డర్స్ ఇచ్చేస్తే ఇంక ఊరుకుంటాయా? సింహాల్లాగా గర్జించుకుంటా పాక్ వైపు దూసుకుపోతున్నాయి. ఇక మొదటి టార్గెట్ ఉగ్రవాద శిబిరాలే ఏరువేతగా. ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పక్కాగా భారత్ దగ్గర ఉంది అని స్పష్టమవుతుంది. ముందు ఆ శిబిరాలని తునాతునకలు చేసేస్తారు, బూడిద చేసి పడేస్తారు. దానికి సంబంధించి మిసైల్స్ అన్నీ కూడా అటువైపు ఎక్కుపెట్టి ఉన్నాయి. సుమారు 40 స్థావరాలు ఉన్నట్లుగా ఇప్పటి వరకు కూడా వీళ్ళు భావించడం జరిగింది. ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. బంకర్లలో కూడా కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళు తలదాచుకుంటున్నారు. అవి కూడా ట్రేస్ అయినట్లుగా చెప్తున్నారు. భారత్ దృష్టి పెట్టింది అంటే పాక్ని తునాతునకలు చేయడం పెద్ద కష్టం ఏం కాదు, డ్యాగకు అన్నది. అసలు వీళ్ళు గమనిస్తున్నట్లుగానే వాళ్ళకి తెలియదు, వీళ్ళు అటాక్ చేస్తున్నట్లుగానే తెలియదు. అలాగ చొచ్చుకుపోతారు, చీల్చి చెండాడేస్తారు. అలాంటి బలం భారత్ సొంతం. ఇదన్నీ తెలిసి కూడా భారత్ ఈ రకంగా చెయ్యదులే, యుద్ధానికి రాదులే, మమ్మల్ని ఏమీ చెయ్యదులే, ఏదో దౌత్యపరంగా మిగతా దేశాలతో సంప్రదింపులు జరుగుతారు, మీరు ఇలా చేయకండి, ఇలా చేయడం తప్పు అని చెప్పి ఊరుకుంటుంది అని చెప్పి ఇప్పటివరకు తెలిసిన పాక్కి తెలిసిన అంశాలు. కానీ ఆ రోజులు పోయినాయి, ఆ కథలు పోయినాయి. ఇప్పుడు యాక్షన్ మొదలైపోయింది. ఇక అంతర్జాతీయంగా పాక్ను ఏకాకిని చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే పాక్ని ఏకాకిని చేయాల్సిన అవసరం ఉంది. మేము యుద్ధం చేసినా, మేము అటాక్ చేసినా ఎవ్వరూ కూడా దానికి సహాయం చేయొద్దు. 100 మందికి పైగా దౌత్యవేత్తలకు సమాచారం ఇచ్చిన భారత్ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్కి ఎటువంటి మద్దతు ఇవ్వద్దు, అందరికీ ముందుగానే మేము సమాచారం ఇస్తాం. భారత్ యుద్ధం చేయాలనుకోవడం లేదు, కానీ ఉగ్రవాద శిబిరాలను మాత్రం వదలాలని అనుకోవడం లేదు. ఆవేశంగా ఏ నిర్ణయం తీసుకోకుండా ఉగ్రవాదుల వల్ల జరిగే నష్టం ఏదైతే ఉందో దానిపై మాత్రమే దాడులు చేయాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. ఉగ్రవాద శిబిరాలను ఏరివేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. పద్ధతిగా మీరు వాస్తవాల్ని గుర్తెరిగి పాక్ చేసే తప్పులన్నింటినీ కూడా మీరు తప్పు పట్టండి. ఉగ్రవాదులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అంతా మాకు తెలుసు. వాళ్ళని మొత్తం మటాష్ చేసేస్తాం, భూస్థాపితం చేసేస్తాం. అది మీకు ఫ్యూచర్లో కూడా ముప్పే. ఈరోజు మేము తీసుకునే నిర్ణయాన్ని మీరు వాళ్ళకి అండగా కానీ ఉంటే అది మీరు చేసిన తప్పే అవుతుంది. మేమైతే వెనకడుగు వేయం. క్లియర్గా కొండ బద్దలు కొట్టినట్టుగా మోదీ గారు సమాచారం పంపించారండి. 100 దేశాలకు సమాచారం పంపించాడు, 1-2 దేశాలకు కదా.
ఎందుకు ఈ దాడి చేయాల్సి వస్తున్నదన్నది కూడా అందులో వివరించారు. ఉగ్రవాద శిబిరాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, అది ప్రపంచానికే ముప్పు. ఈరోజు భారత్లో ఇంతమంది చనిపోయారు, ఇన్నిసార్లు దాడులు జరిగినాయి. ఒక్కసారైనా సరే భారత్ అనవసరంగా కవ్వింపు చర్యలకి పాక్ మీద ప్రేరేపించిందా, కవ్వింపు చర్యలు చేసిందా? ఏ రోజన్నా ఒక్క పాకిస్తానీని లేకపోతే ఒక ముస్లింని పాకిస్తాన్లో అటాక్ చేసిందా? అమాయక ప్రజల్ని మరి వాళ్ళు వచ్చి చంపుతుంటే చేతులు ముడుచు కూర్చోవాలా? మా మంచితనం చేతగానితనంగా కనిపిస్తుందా? ఎంతకాలం ఇది? తప్పేముందండి, వాస్తవాలు కదా ఇవన్నీ, కూడా కళ్ళకు కనిపిస్తున్న వాస్తవాలు. అందుకే ఇక చండ్ర నిప్పులు కక్కుతున్నారు, అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నారు. ఇక 100 మందికి పైగా దౌత్యవేత్తలకు సమాచారం ఇచ్చిన భారత్ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్కు మద్దతు రాకుండా అందరికీ ముందుగానే సమాచారం, మేము చెప్పే చేస్తున్నాం, మేము దొంగ దెబ్బ కొట్టే క్యారెక్టర్ కాదు మాది, అవసరం లేదు, సింహంలా ఉరకలేసుకుంటూనే వెళ్తాం మేము ముందుకి, మాకు అవసరం లేదు దొంగ దెబ్బ, మీకు చెప్పే చేస్తున్నాం, మీరందరూ కూడా సహకరించండి, అది మీకు మంచిదే ఫ్యూచర్లో. భారత్ యుద్ధం చేయాలనుకోవడం లేదు, కానీ ఉగ్రవాద శిబిరాలను మాత్రం వదలాలని అనుకోవడం లేదు. చాలా మంచి మాట ఇది. యుద్ధం చేయడం కాదు, అమాయక ప్రజలను టార్గెట్ చేయడం కాదు, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని చీల్చి చెండాడతాం. ఇక ఆవేశంగా ఏ నిర్ణయం తీసుకోకుండా ఉగ్రవాదుల వల్ల జరిగే నష్టం, వారిపై దాడులు చేయాల్సిన ఆవశ్యకతను వివరించిన భారత్. ఏవైతే దీనివల్ల నష్టం జరుగుతున్నదో మొత్తం డీటెయిల్గా ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు, అన్ని దేశాలకి పంపించారు. ఎప్పుడు ఏ రకంగా జరిగింది, ఏ రకంగా చేస్తున్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా క్లియర్ పిక్చర్ ఇచ్చేసిన తర్వాత ఎవరు సహకరిస్తారు? ఒంటరి అయిపోయింది, కాళ్ళ బేరానికి వచ్చేస్తున్నది పాకిస్తాన్, రావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఇక ఉగ్రవాద శిబిరాలను ఏరివేయాలని నిర్ణయించామని చెబుతున్న భారత్ పద్ధతిగా అంటుకట్టినట్లుగా దాడికి వ్యూహరచన. ఎవరి సివిలియన్స్కి కూడా ఒక్క ప్రాణానికి కూడా నష్టం జరగకుండా, ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రమూకలు తలదాచుకుంటున్నాయో, ఎక్కడైతే ఉగ్రస్థావరాల్లో వాళ్ళు పాగా వేసున్నారో ఆ ప్రాంతాలని తునాతునకలు చేయడానికి మిస్సైల్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఇంకా బయటికి రాలేదు. కలుగులో ఒక విషర్పం ఉన్నదనుకోండి, ఏం చేస్తారు? దాన్ని ఎలాగన్నా సరే బయటికి తీస్తారు. బయటికి రాకపోయిందనుకోండి, ఆ కలుగునే భూస్థాపితం చేసేస్తారు. అదే ఫార్ములా ఇక్కడ, పామ్ ఫార్ములా ఇక్కడ చేస్తున్నారు భారత్. కలుగులో ఉన్నదాన్ని బయటకు వస్తే బయటకు వచ్చిన వెంటనే వేస్తారు, వేయకపోయిందనుకోండి ఇంకా కలుగే లేకుండా చేసేస్తారు. ఇప్పుడు ఆ స్థావరాల పరిస్థితి అదే. ఆ రకంగానే యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. కొంతమంది దౌత్యవేత్తలకు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల ఆధారాలు కూడా ఇచ్చిన భారత్. కొంతమంది దౌత్యవేత్తలకి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో, మీరు ఈ ఆపరేషన్లో పాలు పంచుకోవాలనుకుంటే రండి, మొత్తం లేపేద్దాం. ప్రపంచ శాంతి కోసం ఇదంతా కూడా, ఏదో భారత స్వార్థం కోసం కాదు, ఒక్క భారతదేశం కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం, ప్రపంచానికి ఉగ్రమూకల నుంచి పూర్తిగా విముక్తి కలిగించడం కోసం. మరొకసారి ఉగ్ర దాడి అనే మాట ప్రపంచంలో ఎక్కడా వినిపించకూడదు. ఎవరి పాలన వాళ్ళు మంచిగా చేసుకోండి, పద్ధతిగా ముందుకు సాగండి, మీ దేశాన్ని ఏలండి. అంతేగాని మేము వెళ్ళి ఎవరి మీదో తెగబడతాం, మేము వెళ్ళి ఎవరినో చంపుతాం, ఇలాంటి అంశాలు ఇంక రాకూడదు. అందుకని పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా భారత్కి ఇచ్చేశారు, భారత్ ఇచ్చింది వాళ్ళకి. ఇక ఇటీవల హమాస్కు చెందిన వారు పాక్కు వచ్చి పాక్ సైన్యం తయారు చేసిన లష్కరే ఉగ్రవాదులతో చర్చలు జరిపారని వాటి వివరాలు కూడా అందచేసిన భారత్. ఎంత కీలకమైన రిపోర్ట్ అండి ఇది, చాలా కీలకమైన రిపోర్ట్ ఇది. అంటే పక్కా ప్రణాళికలతో, ఏంటి 22న అయిపోయింది, ఇంకా మంత్ ఎండ్ అయిపోతున్నది, ఇప్పుడుకొచ్చి యాక్షన్ తీసుకోలేదంటే భారత్ దగ్గరున్న వ్యూహం ఇదే. ఏది తొందరపడదు, ఏది కంగారు పడదు, పూర్తి ఇన్ఫర్మేషన్ పక్కా ఆధారాలతో తీసుకున్న తర్వాత మాత్రమే యాక్షన్కి దిగుతుంది. ఎందుకంటే ఎవరో ఏలెత్తి చూపకూడదు, ఏలెత్తి చూపించే స్థితిలో భారత్ లేదు, భారతదేశం ఎప్పుడూ లేదు. ఒకరు వేలెత్తి చూపించుకునే స్థితిలో, ఎప్పుడు కాలర్ ఎగరేసుకుని గర్వంగా భారత్ ఆలోచనలు ఉంటాయి. అందరూ నమస్కారం పెట్టే రేంజ్లోనే ఉంటారు తప్పించి తల దించుకునే పని చేయదు. అందుకనే హమాస్కు చెందిన వారు పాక్కు వచ్చి పాక్ సైన్యం తయారు చేసిన
లష్కరే ఉగ్రవాదులతో చర్చలు జరిపారని వాటి వివరాలు కూడా అందజేసింది వివిధ దేశాలకి. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఇంకేం సహాయం చేస్తారు? ఎవరు ఆపగలరు ఇంకా? ఇక పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నిటిపై పూర్తి సమాచారం సేకరించి అది కొన్ని దేశాలకు ఇవ్వడం జరిగింది. ట్రంప్ చేతికి కూడా అందించింది. ట్రంప్ చాలా ఆగ్రహంగా ఉన్నాడట దీని మీద. ఎందుకంటే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కదా. లాడెన్ ఎక్కడ దొరికాడు? ట్విన్ టవర్స్ పేర్చడంలో లాడెన్ పాత్ర ఏంటి? ఏ దేశంలో చనిపోయాడు ఆయన? ఏ దేశంలో అమెరికన్ సైన్యం వెళ్ళి అతన్ని హతమందించింది? ఓపెన్ కదా ఇదంతాని. అందరూ అనిపిస్తున్నారు. అమెరికానే కొట్టుపడేశారు ఊహించిన విధంగా. ఇంకా ఏదన్నా చేస్తారు విధ్వంసాలు. అందుకనే దీని మీద చాలా సీరియస్గా ఉన్నది. 100 దేశాలు ఈరోజు భారత్ వెనక ఉన్నాయి. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద ప్రోత్సాహం గురించి పూర్తి సాక్ష్యాలు సేకరించి మొత్తం అందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేసింది. ఇది మీరు చెప్పండి. ఇప్పుడు ఆగమంటే మేము ఆగుతామని. ఎవరు ఆగుతారు? ఎవ్వరూ ఆగరు. మీకేం కావాలో చెప్పండి అంటున్నారట. సో దీంతో వణుకుపోతున్నారు. ప్రధానమంత్రి గారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అదొక వ్యూహం. లేకపోతే ఈ టైంలో ఫైల్స్ ఎందుకు వస్తాయి? సరే వచ్చినాయి అనుకోండి, చాలా కీలకమైనవి కదా. మరి ఆయన ఏదో ఆదేశాలు ఇవ్వాలి, ఆయన ఏవో చేయాలి. అవన్నీ చేసే పరిస్థితి ఈరోజు లేదు. తలదాచుకుంటున్నాడు. ఆయన పరిస్థితి ఏం బాగాలేదట. ఎప్పుడన్నా ఏదన్నా జరగవచ్చు అని. అది కూడా వస్తున్నాయి. టెన్షన్ తోటి లేడా? సీరియస్ అయ్యిందా? అది వేరే ఎఫెక్ట్ ఏమన్నా అవుతున్నదా అక్కడి నుంచి? ఇవన్నీ కూడా ప్రశ్నల కింద ఉన్నాయి. ఇక్కడ ఉగ్రవాదులను అంతం చేయాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడులు చేయడం తప్పదంటున్న భారత్. పాక్ ఆక్రమిత కాశ్మీరును భారత్ సొంతం చేసుకుంటే తప్ప వీటికి ఫుల్ స్టాప్ పడదు. ఎందుకంటే వీళ్ళ నివాసాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. వీళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా అక్కడే అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్లేస్లో ఉన్నది కాబట్టి. దాని ముందు ఆక్రమించుకుంటూ ఇంకా తప్పదు. మేమిది చేస్తున్నాం. చెప్పి చేయడంలో తప్పు లేదండి. ఎవరి మీదన్నా మనం ఏదైనా మాట్లాడాలనో లేకపోతే మీటింగ్ అనో మంచో చెడ్డో ఏదైనా ఒక పొరపాటు జరిగిందో ఒక మంచి చేద్దాం అనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే ఏముంటుంది? ఇప్పుడు పోలీసులు ఉన్నది, జర్నలిస్టులు అనుకోండి, ఏదన్నా మేము ఆపరేషన్ ఏమన్నా చేసామనుకోండి, ఆ నిఘాలు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా వెళ్ళారనుకోండి, జర్నలిస్టులకి రిస్కే అది. మీరు ఎవరిని అడిగి వెళ్ళారంటారు. పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఇదిగోండి పలానా దగ్గర ఇది జరుగుతున్నది, ఇదిగో ఈ డ్రగ్స్ అమ్ముతున్నారు, లేకపోతే ఈ వ్యభిచారం జరుగుతుంది, లేదా ఇంకోటి జరుగుతుంది, ఈ అక్రమం జరుగుతుంది, ఇదిగో లేకపోతే ఈ రాబరీ జరుగుతుంది, అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము దాని మీదకి అటాక్కి వెళ్తున్నాం, అదే షూట్ చేయడానికి వెళ్తున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొస్తామని పోలీసులకి ఇన్ఫామ్ చేసామనుకోండి, ఇంకే ప్రాబ్లం లేదు. చేయకుండా వెళితే అది వేరే రకంగా తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏదో ఆలోచి పడిపోయారండి. భారత్ ఆ తప్పు ఎప్పుడూ చేయదు. చెప్పే చేస్తుందండి. చెప్పి కొట్టడం అన్నది మగోడతనం. చెప్పకుండా కొట్టడం ఏముంది? ఇదిగో నేను వస్తున్నాను రా అని చెప్పి ఫైట్ చేయడం అన్నది అది హీరోయిజం. భారత్ ఎప్పుడు అందులో హీరోయే. శిఖరాగ్రంలో ఉంటుంది హీరోతనంలో. మీసం మెలేయడంలో భారత్ స్టైలే వేరు. సో అలాగే చేస్తుంది. ఇక భారత్ చేయబోతున్న పనికి ఎవ్వరూ వ్యతిరేకత తెలపొద్దని విజ్ఞప్తి కూడా చేస్తుంది. మేము ఒక నిర్ణయం తీసుకున్నాము, పూర్తిగా అంతమొందిస్తాం దీన్ని. మీరు వ్యతిరేకించడం కానీ దాన్ని తప్పు పట్టడం కానీ చేయకండి. నేను ముందుగా చెప్పినట్లుగా ప్రపంచ పీస్ కోసం ఇది. ఆ శాంతి కావాలి. ప్రజలు ప్రశాంతంగా బతకాలండి. ఎవడొచ్చి ఎక్కడి నుంచి చంపేస్తున్నాడో అని బిక్కుబిక్కుమంట బతకాల్సిన పని ఏముంది? అవసరమేముంది? వాళ్ళు చేసిన నేరం ఏంటి? వాళ్ళు చేసిన ద్రోహం ఏంటి? వాళ్ళు చేసిన పాపం ఏంటి? పర్యాటక ప్రాంతాలకు వెళ్ళడమే వాళ్ళు చేసిన తప్ప? హోటల్లో నివాసం ఉండడమే వాళ్ళు చేసిన తప్ప? ట్రైన్లు ఎక్కడమే తప్ప? ఫ్లైట్లు ఎక్కడమే తప్ప? ఎలాగా? ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇక ఉగ్రవాదుల్ని సమర్థించడమే అవుతుందన్న సంకేతాలు ఇస్తున్న భారత ప్రభుత్వం ముందుగా విజ్ఞప్తి చేస్తుంది. లేదు మేము అడ్డుకుంటాము, మేము ఆపుతాము, దీన్ని మేము తప్పు పడతాము అంటే ఉగ్రవాదులతో మీరు చేతులు కలిపినట్టు అవుతుంది. ఈ మాట చాలు సిగ్గుపడ్డానికి, భయపడ్డానికి, వెనకోడికి వేయడానికి. ఇప్పుడు ఎవడన్నా ఒక తప్పు చేశాడు, వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు వెళ్తున్నారు ఒక దొంగని. లేదు వాడు మా చుట్టమండి, మా బంధువు అండి, నా మిత్రుడండి, నా చిరకాల ఫ్రెండ్ అండి, నా క్లాస్మేట్ అండి, నా బెంచ్ మేట్ అండి, నా బెడ్ మేట్ అండి అని చెప్పి ఆడికి సపోర్ట్ వెళ్ళారనుకోండి, పోలీసులు ఏం చేస్తారు? ఆడిని తప్పు కింద చేసి లోపల పడేస్తారు. ఆడిది తప్పే. ఒక తప్పు చేసిన నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, నీ వెనకాతలు తిప్పుకుంటున్నావు అంటే నీకు అవుతుంది.
అదే జరుగుతుంది ఇప్పుడు. ఎవరైనా వాళ్ళకి అండగా వెళ్ళారంటే జరిగేది ఇదే అని చెప్పి సింపుల్గా కూల్గా హెచ్చరిస్తున్నారు కూడా. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పీఓకే భారత్ దాడి చేస్తే అది పాక్ భూభాగంలో చేసినట్లుగా అవుతుందనే విషయంపై భారత్ ముందు జాగ్రత్త కూడా తీసుకుంటుంది. అంటే ఎన్ని ప్రతి వ్యూహాలు ఉంటాయి మోదీ మదిలో. మన త్రివిధ దళాలు చాలా స్ట్రాంగ్, ప్రపంచంలోనే చాలా షార్ప్. వాళ్ళు ఏం చేసినా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి సామాన్యులకి, సివిలియన్స్కి ప్రాబ్లం లేకుండా చేయడం అన్నది మన పవరు, భారతదేశ పవరు. ఆ పవర్ని ఇప్పుడు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. 100% ఇబ్బంది లేకుండా ఏవైతే కీలకమైన స్థావరాలు ఉన్నాయో, ఎవరైతే కరుడుగట్టిన ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని తొదముట్టించడమే జేయంగా జరుగుతున్న ఆపరేషన్. ఒక్కసారిగా మనం అవన్నీ చూడొచ్చు. ఎక్కడికక్కడ మొత్తం సరౌండ్ చుట్టేశారు, ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఇలా క్లోజ్ చేశారనుకోండి ఇంకేం ఉండదు, గాలి కూడా రాదు. ఈ రకంగా చేస్తే చిన్న గ్యాప్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు, మొత్తం క్లోజ్ చేశారు. ఈస్ట్, సౌత్, నార్త్, వెస్ట్ 4 దిక్కులు కూడా, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం ఏది కూడా గ్యాప్ లేదు. ఆకాశం మీద నుంచి రెడీ అయిపోయారు, జలమార్గంలో రెడీ అయిపోయారు, భూమి మీద రెడీ అయిపోయారు. ఇంకేముంటుందండి, ఇంకా గాలి ఏముండదు, ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే. సో ఇంకా ట్రై చేస్తున్నది, ఏదేదో చేద్దాము, అవి చేస్తాం, ఇవి చేస్తామని. సివిల్ వారే మొదలైపోయింది. ఇంకొక కీలకమైన అంశం అంటే పాకిస్తానీలే ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నారు, భారత్ జై అంటున్నారట. భారత్కి చేయి కొడుతున్న పాక్ ప్రజలు, మాది తప్పు అయిపోయింది, మా వాళ్ళు చేసిన తప్పే, మీరు శిక్ష విధించండి, మేము మీకు అండగా ఉంటాం, మీ మీద ఎటువంటి నెగిటివ్ ఉండదని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నట్టుగా చాలా కథనాలు వస్తున్నాయి. అంటే సివిల్ వార్ మొదలైపోయింది. దాని పాకిస్తాన్ వేరే దేశాలు ఏమీ టార్గెట్ చేయనవసరం లేదు, చెప్పనవసరం లేదు. ఈసారి నేతలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళే తోలు తీస్తారు వాళ్ళకి. ఆ రకంగా ఉంది. ఉగ్రమూకలను వీళ్ళ తొదమొట్టిస్తారు. ఏమైనా పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రసంగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్మీ చీఫ్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, బంకర్లో బొజ్జున్నాడు. ప్రధానమంత్రి హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా చాలామంది బయటకు వచ్చే వీపీఆర్లే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెట్టుకోకలు పుట్టకోకలు వెళ్ళిపోయారు, బ్రతుకు జీవుడా అంటని. ఇంకేముంటుంది? అందుకనే పాకిస్తాన్ ముస్లింలు వాళ్ళే రివర్స్ అయిపోయారు. నేతలు ఎక్కడ కనిపించినా సరే బట్టలు ఉడదీసి కొడతామంటున్నారట, పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్మీ ఇంకేం లేదు, ఆర్మీ చేతులు ఎత్తేసింది. అణుబాంబులు ఏం అసలు టచ్ చేసే పరిస్థితి లేదు. పేరెత్తితే లేపేస్తారు, ఆలోచన వచ్చిందంటే లాగేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇంత క్రూషియల్ సిచ్యువేషన్లో ఈరోజు పాకిస్తాన్ ఉంది. దాని మీద ఇదే అవకాశం, ఇంక ఈ తరుణం మించిపోకూడదు. ఖచ్చితంగా ఉగ్రమూకలను తొదముట్టించాలని చెప్పి చండ్ర నిప్పులు కక్కుతుంటూ సైన్యం పాక్ వైపు గురిపెట్టింది. అన్ని యాంగిల్స్ నుంచి, మిసైల్స్ ఒక పక్క నుంచి, సముద్ర మార్గాల నుంచి ఒక పక్క నుంచి, సబ్మెరీన్లు ఒక పక్క నుంచి, ఇంకేమీ లేదండి, ఇంకేమీ చూడడానికి ఏం లేదు. మొత్తం భూస్థాపితం చేయడానికి స్థావరాలన్నింటినీ కూడా తొదముట్టించడం. ఇంకా మళ్ళీ జీవితంలో ఇంకా అది రాకూడదు. ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉగ్రవాది అన్న మాట వినిపించకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో అక్కడ పంజా విసిరింది. ఈ అటాక్స్తో బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎవరికి వాళ్ళు ఉరుకులు పరుగులు, స్థావరాలన్నీ కూడా మట్టం చేయడానికి, పూర్తిగా దాన్ని నేలమట్టం చేసే విధంగా అక్కడ స్టాప్ చేసేస్తారు. ఇంకేం ఉండదు, ఇంకా అక్కడ మొత్తం క్లీన్ చేసేస్తారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. మరి కాసేపట్లో ఆ అటాక్లు చూడబోతున్నారు ప్రపంచం అంతా కూడా. ఆల్రెడీ 100 దేశాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము అందరూ కలగ చేసుకో, మీకు నచ్చినట్టు చేయండి, ఏ సహాయం చేయాలని చేయండి. గ్రీన్ సిగ్నల్ కూడా వాళ్ళు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా కథనాలు చెబుతున్నాయి ఇవి. ఇదేదో సామాన్యమైన ఇన్ఫర్మేషన్ అయ్యేలా ఉంటే మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదేమో. ఎవరెవరో చేశారంటే అమెరికా పత్రికలే రాస్తున్నాయంటే వాళ్ళకి పక్కాగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టే ఈ లీకులు బయటకు వచ్చినాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలు పెడతారని. ఆ టైంలో ఇంకేం కనిపించదు వాళ్ళకి కూడా, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. మిడ్నైట్ 12 o'clockకి ఈ అటాకులు ఉండే అవకాశం ఉంటుందని వస్తున్న వార్తల నేపథ్యం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.